బంగాళాఖాతంలో ఏర్పడిన దోర్ని ప్రభావంతో తెలంగాణలో అకాల వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపారు. రాష్ట్రానికి 3 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. పలు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడనుందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. మిగతా జిల్లాలో సాధారణ వర్షాలు కురుస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు మరింత పురోగమిస్తూ దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. రేపు మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. హిమాయత్ నగర్, బషీర్బాగ్ ఏరియాలో మోస్తరు వర్షం పడింది. నగర్ శివారు ప్రాంతంలో జల్లులు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎండలతో ఇబ్బందులు పడిన పబ్లిక్ వర్షంతో కాస్త రిలీఫ్ అయ్యారు.